తుఫాను ప్రభావం తిరుపతి జిల్లాలో ఎక్కువగా ఉందన్నారు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. గతంలో ఎన్నడూ లేని విధంగా కాళంగి రిజర్వాయర్కు వరద నీరు చేరటంతో సుళ్లూరు, గూడూరులో పలు గ్రామాలు నీట మునిగాయన్నారు. వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేయడంతో ఎక్కువగా ప్రాణ నష్టం జరగలేదంటున్న జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. 4 రోజులుగా తుఫాను ప్రభావం రాష్ట్రం మీద చూపించింది. అదేవిధంగా తిరుపతి జిల్లా కూడా విచాంగ్ తుఫాను ప్రభావం కారణంగా అనేక ప్రాంతాల్లో ఇటు రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు కొంత మేరకు నష్టపోవడం జరిగింది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని జాగ్రత్త చర్యలు ముందస్తుగా తీసుకోవడం జరిగింది. మరి ఈ 4 రోజుల తర్వాత ప్రస్తుతం ఈరోజు ఈ తుఫాను ప్రభావం అయితే తగ్గింది. ఎక్కడ ఎలాంటి నష్టం జరిగింది, వాటికి ఏ విధమైన ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది అనే అంశాన్ని మనతో మాట్లాడడానికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, విచాంగ్ తుఫాను ప్రభావం గత 2 రోజులుగా అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ సందర్భంగా ఎలాంటి నష్టం కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాటిని ఎలా సమర్థవంతంగా ఇమ్మీడియట్గా మనకు ప్రతి జిల్లాకు 2 కోట్లు రిలీజ్ చేయడం వల్ల ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇమ్మీడియట్గా మనం డబ్బు కూడా ఇవ్వగలిగాం వాళ్ళందరికీ కూడా. అదేవిధంగా సీఎం గారు ఎవరికైతే ఈ విధంగా మెరూన్ అయి ఉంటాయో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వడానికి మనం 5 రకాలైనటువంటి వస్తువులతో ఒక కిట్ కూడా ఏర్పాటు చేయమన్నారు. దాదాపు 25,000 కుటుంబాలకు మనం ఆ కిట్స్ కూడా రెడీ చేశాం. ఈ రోజు నుంచి ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ ఉంది. మన సెంటర్స్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి రిలీఫ్ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పర్ హెడ్ 1,000 రూపీస్, ఒక ఫ్యామిలీకి అయితే 2,500 రూపాయలు, అది కూడా అమౌంట్ వచ్చేసింది, రిలీజ్ కూడా చేయడం జరిగింది ఆర్డీఓస్కి. సో ఇమ్మీడియట్గా ఆ డబ్బులు కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంది. గత 2 రోజులుగా భారీ వర్షాల కారణంగా పంట నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎంతవరకు జరుగుతుంది, వాటిని ఏదైనా అధ్యయనం చేసే ప్రక్రియలు స్టార్ట్ చేశాము. అదేవిధంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఎంతవరకు ఉపయోగపడింది? మనం చూసాం కరోనా సమయంలో కూడా ఈ వాలంటరీ వ్యవస్థ అనేది అద్భుతంగా పనిచేసింది. మరి ఈ సందర్భాల్లో ఇలాంటి విపత్కర సమయాల్లో వాటి వల్ల ఆ వాలంటరీ వ్యవస్థ వల్ల ఎలాంటి ఉపయోగాలు? మనం నాట్లు వేస్తే దాదాపు 7,000 నుంచి 8,000 హెక్టార్లు పూర్తిగా ఇనండేట్ అయింది. ఇప్పుడు సీఎం గారి ఆదేశాల మేరకు ఇవి ఫీల్డ్స్లో నుంచి మొత్తం వాటర్ను డ్రైన్ చేయడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. TR-27 కింద అప్పటికప్పుడు డ్రా చేసి వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ రాబోయేటువంటి 1 or 2 డేస్లో మేము దాని మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. అదైన తర్వాత దీన్ని సర్వే చేస్తాం. SOP ప్రకారం వాళ్ళన్నీ ఎవరు పంట ఎంత నష్టమైంది అనేది కూడా చెప్పిన తర్వాత సచివాలయంలో దాన్ని సోషల్ ఆడిట్కి పెట్టిన తర్వాత పద్ధతి ప్రకారం వాటిని ప్రభుత్వానికి పంపించి శాంక్షన్స్ వచ్చిన తర్వాత సీఎం గారి చేతుల మీదుగా ఇన్పుట్ సబ్సిడీ కూడా జరుగుతుంది. అదొకటి మాత్రం చాలా అద్భుతమైనటువంటి సేవలు ఈసారి అందించడం జరిగింది. ప్రతి గ్రామంలో దాదాపుగా 10 నుంచి 20 మంది సెక్రటేరియట్ పరిధిలో వీళ్ళు ఉంటారు. కాబట్టి ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళు మాకు ఇవ్వడం కానీ, మేమిస్తున్నటువంటి ఆదేశాలను ఇమ్మీడియట్గా అందుకొని వాళ్ళు టేకప్ చేయడం కానీ అది జరిగింది. తుఫాను ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వాటిని సమర్థవంతంగా సహాయ కార్యక్రమాలు అందించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. ఎక్కడైతే నష్టం వాటిల్లో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి తక్షణ సహాయం కింద 5 రకాల వస్తువులతో కిట్ అందించడానికి కూడా పూర్తిగా ఈ రోజు నుంచి అందిస్తున్నాం. అదేవిధంగా తక్షణ సహాయం కింద ప్రతి కుటుంబానికి 2,500 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే పంట పొలాలు కానీ ఇవన్నీ నష్టం వాటిల్లిందో వాటిని కూడా అధ్యయనం చేస్తున్నాం. పంట పొలాల్లో వాటర్ స్టోరేజ్ని కూడా వెంటనే తొలగించే ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది. ఏదైతే మనం సూలూరుపేట కావచ్చు, ఇటు గూడూరు జిల్లా కాళంగి రిజర్వాయర్ వల్ల వచ్చిన భారీ నీటి ద్వారా కాస్త ఇబ్బందులు ఉన్నాయి. వీటిని కూడా రేపు మధ్యాహ్నం లోపల పూర్తిగా క్లియర్ చేస్తామని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ అనేది ఇటు ప్రభుత్వానికి ప్రజల మధ్య ఒక వారధిగా నిలుస్తుంది. వాళ్ళ సంక్షేమంలో భాగమై అవడమే కాకుండా వాళ్ళని రక్షించే కార్యక్రమాల్లో కూడా ఈ వాలంటరీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హరితో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.